సామాన్య శాస్త్రం బోధించే ఓ టీచర్ తరగతి గదిలోకి ఏకంగా ఆవు మెదడు తీసుకువచ్చి అది ఏ విధంగా పనిచేస్తుందో చూడండి అంటూ విద్యార్థులకు బోధించిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. విద్యార్థులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండల కేంద్రంలో ఉన్న గర్ల్స్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కాసిం బి సైన్స్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తుంది. ఆమె ఆవు మెదడును తీసుకువచ్చి ఆవు మెదడు ఎలా పనిచేస్తుందో విద్యార్థులకు తెలుపుతూ ఫోటోలు సైతం దిగింది. ఆ ఫోటోలను స్కూల్ గ్రూప్లో సైతం పోస్ట్ చేసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికి రావడంతో నేడు బీజేపీ నాయకులు మరియు బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు పాఠశాలకు చేరుకొని హిందువులు పవిత్రంగా భావించే ఆవును వధించి మెదడు తీసుకొచ్చిన ఘటనను ఖండిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అన్నది మేడం నేను కన్ఫ్యూజన్లో పిల్లలు ఇట్లా విసిగిస్తే నేను ఆవుది అని ఇట్లా చెప్పేసిన. టీచర్లు కూడా ఏంటేంది అని అడిగేసరికి నేను ఆవుది అని ఇట్లా చెప్పిన, కానీ అది గురవే ఉన్నది అని నాకు అట్లా జరిగింది. చైర్మన్ ఫోన్ చేసింది. చైర్మన్ మీ పేరు? సంగీత. అన్నకి కూడా ఎవరో అడిగిందంట ఇట్లా ఇట్లా స్కూల్ ఏం జరిగిందని ఆమె చెప్పింది నాకు. టీచర్స్ చెప్పింది. టీచర్లను కూడా అడిగింది. ఇన్ఛార్జి టీచర్ ఏం జరిగింది పాఠశాలలో అని అడిగితే ఆమె సారు ఇచ్చిపోయింది. సార్ ఇన్ఛార్జి సరఫరా అని ఇంగ్లీష్ ఆమెకు మొత్తం ఇచ్చిపోతే ఆమెకు అడిగింది సంగీతం స్కూల్లో అని ఆమె ద్వారా తెలుసుకుంటే అలా చెప్పింది. ఇట్లా పిల్లలు అంటుండ్రు, టీచర్స్ అంటుండ్రు ఇట్లా చదువుతున్నాను. లెసన్ పేరు పోషణ. లెసన్లో బ్రెయిన్ లేదు కానీ టీచర్ లాస్ట్ లెసన్ చూసి బ్రెయిన్ చూపించింది. టీచర్ బ్రెయిన్ ఎవరు తెచ్చింది సార్ టీచర్ అంటే మా సార్ తెచ్చిండు అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి 100 పైగా ఉంటుంది అని చెప్పింది. దీనికి లోపల ఇవన్నీ కణాలన్నీ పేరు చెప్పింది. ఇవన్నీ ఎందుకు టీచర్ మీరు ఇది ఏ బ్రెయిన్ అంటే చెప్పినాము. ఇది ఏ బ్రెయిన్ అంటే ఇది ఆవు బ్రెయిన్ సంఘటన మరి విద్యార్థుల వాంగ్మూలము అది ప్రధానోపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవులు అనేటటువంటిది తేలింది. కాబట్టి ఇదే విషయాన్ని డిఓ గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపిమని చెప్పడం జరిగింది. కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఈరోజు సాయంత్రం వరకు పూర్తి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఓ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంపై మీకు ఖచ్చితంగా చర్యలు తీసుకోబట్టాయని మీ తెలియజేస్తాను.